హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఇన్స్టాల్ ద Reactjs ఇన్ అవర్ ల్యాప్టాప్. సో మనం Reactjsని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన యొక్క రియాక్ట్ అప్లికేషన్ రన్ చేయాలంటే మనకి ఏమేమి లైబ్రరీస్ కావాలి, ఏమేమి టూల్స్ కావాలి, అవన్నీ కూడా ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోతున్నామండి. సో మీరు రియాక్ట్ అనే అప్లికేషన్ మీరు రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు Node.js కావాలి. ఓకే, Node.js అండ్ దాని తర్వాత మన యొక్క కోడ్ అనేది రాసుకోవడానికి వీ నీడ్ అన్ ఎడిటర్. సో ఇక్కడ మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది నేను Reactjs కంప్లీట్ కోర్స్కి విజువల్ స్టూడియో కోడ్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇదే విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత రియాక్ట్ మనం ఏ విధంగా అంటే ఇక్కడ రియాక్ట్ని మీరు ఎటువంటి CLI ఏది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇట్స్ అ లైబ్రరీ. సో మనం దానికోసం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తే సరిపోతుంది. అట్ ద టైమ్ వీఆర్ క్రియేటింగ్ ద అప్లికేషన్, మన అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడే మన యొక్క లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్గా చూడవలసింది ఏంటంటే Node.jsని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం విజువల్ స్టూడియో కోడ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత రియాక్ట్ అప్లికేషన్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రియాక్ట్ని పెద్దగా ఇన్స్టాల్ చేసేది ఏముండదు కాబట్టి సో ఈ రెండు మెయిన్గా నేను కవర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ చేసేది ఏంటంటే అసలు Node.js ఎందుకు, విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏంటి, అండ్ రియాక్ట్ లైబ్రరీ ఫైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను ఇన్స్టాలేషన్ పార్ట్కి తీసుకెళ్తాను. అండ్ హౌ టు క్రియేట్ ద రియాక్ట్ అప్లికేషన్, అంటే రియాక్ట్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్ ఇక్కడ మనకి Node.js అనేది మనకు కనబడుతుంది. ఇది మనం రెగ్యులర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్ టు క్రియేట్ ఏ సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్. మనకి సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే Node.js అనేది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద కోడ్ మనం ఎందులో రాస్తామంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి రాసుకుంటాం. ఓకే, హియర్ ఈ యొక్క Node.jsలో ఎక్కువ మనం యూజ్ చేసే కోడ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం కోడ్ అనేది Node.jsలో ఎక్కువ రాస్తాం. సో యూజింగ్ Node.js వీఆర్ రన్నింగ్ ద జావా స్క్రిప్ట్ కోడ్. ఓకేనా, అవుట్ సైడ్ ద బ్రౌజర్. ఇక్కడ మీకు అవుట్ సైడ్ ద బ్రౌజర్, ఇన్సైడ్ ద బ్రౌజర్ అంటే ఏం లేదండి. టిల్ నౌ అంటే మనం ఇప్పటి వరకు వెన్ వీ టాక్ అబౌట్ ద జావా స్క్రిప్ట్ కోడ్ గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు ఏం చేసాము అంటే ఇట్ ఈస్ అ క్లయింట్ సైడ్ అండి. క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అందరికీ తెలుసు. ఓకే, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ కానీ క్లయింట్ సైడ్ కోడింగే మనం రాసేవాళ్ళం. అంటే క్లయింట్ సైడ్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఏ సిస్టంలో అయితే రాసామో అక్కడే కోడ్ రన్ అవుతుంది. బట్ వెన్ Node.js అనేది ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చిందో దెన్ వీ ఎగ్జిక్యూట్ ద కోడ్ అవుట్ సైడ్ ద బ్రౌజర్ ఆల్సో. మనం అవుట్ సైడ్ ద బ్రౌజర్ అంటే దట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్. అంటే సర్వర్ సైడ్ కోడింగ్ అనేది మనం మొదలు పెట్టాం. ఇక్కడ క్లయింట్ సైడ్ కోడింగ్కి సర్వర్ సైడ్ కోడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే కోడింగ్ క్లయింట్ సైడ్ రాశారో అది ఓన్లీ ఆయన రాసిన సిస్టంలో మాత్రమే రన్ అవుతుంది. సర్వర్ సైడ్ కోడింగ్ అంటే దట్ ఈజ్ రన్ ఇన్ వెబ్, అంటే దట్ ఈజ్ కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట, వెబ్లో అది రన్ అవుతుంది. సో ఎవరెవరైతే కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరి సిస్టమ్స్లో అది రన్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్, దట్ ఈజ్ క్లయింట్ సైడ్ కోడింగ్. అది డిఫరెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి Node.js అనేది ఇట్ ద సర్వర్ సైడ్ కోడింగ్. సో మనం డెవలప్ చేసే అన్ని అప్లికేషన్స్ కూడా వెబ్ అప్లికేషన్స్ కాబట్టి మనకి Node.js అనేది అవసరం, అందుకోసం దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అండి. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు, ఒకవేళ తెలియకపోతే ఇట్స్ ఏ సోర్స్ కోడ్ ఎడిటర్. మనం ఏదైతే కోడ్ రాసుకుంటామో దాని అంతటిని కూడా మనం ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో రాసుకుంటామండి. ఓకేనా, ఇది మనకి విండోస్లో కానీ లైనక్స్లో కానీ మ్యాక్ ఓఎస్ కానీ ఏ వర్షన్ అయినా సరే మనం ఇది యూస్ చేసుకుని మనం మన యొక్క ప్రాజెక్ట్కి లేకపోతే అప్లికేషన్కి కావాల్సిన కోడింగ్ అంతా కూడా మనం ఇందులో రాసుకుంటాం. ఇందులోనే మనం మెయిన్గా రాసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇట్స్ ప్రొవైడ్ సమ్ ఫీచర్స్ అండి. మీరు కావాలనుకుని Notepad++లో కూడా అండ్ కొంతమంది మీరు యూట్యూబ్లో చూస్తారు, సో అక్కడ కూడా రాసుకుని మీరు ప్రోగ్రామింగ్ అనేది చేసేయచ్చు. బట్ ఇటువంటి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి అండ్ ఆటమ్ అని చెప్పి ఇలా కొన్ని ఎడిటర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క సోర్స్ కోడ్ ఎడిటర్స్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, అండ్ రెండోదిగా మనకి ఇవి ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఉంటాయి చాలా. ఇట్
ఇంక్లూడ్ ద సపోర్ట్ ఫర్ డీబగ్గింగ్ కానీ లేకపోతే గిట్ హబ్కి గిట్ కంట్రోల్కి ఏ విధంగా మనకి ఇంటరాక్ట్ అయి ఉంటుంది అంటే ఇంటిగ్రేట్ అయి ఉండడం అండ్ సింటాక్స్కి మనం హైలైట్ చేయడం అంటే కలర్స్ ఉంటాయి అన్నమాట సింటాక్టికల్గా ఏదైనా మిస్టేక్స్ వచ్చినా లేకపోతే మనం ఎక్కడైనా ఎర్రర్స్ చేసినా లేకపోతే కోడ్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ చూస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క కోడ్ స్నిప్పెట్స్ అండ్ మనకు కోడ్ ఒక పర్టికులర్ ఫార్మేట్లో ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది కూడా మీకు ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో కోడ్లో ప్రొవైడ్ అవుతాయండి. అందుకోసమే మనం ఎడిటర్ అనేది విజువల్ స్టూడియో కోడ్ అనేది నేను ఎక్కువ రికమెండ్ చేస్తూ వస్తాను అండ్ ఇది రియల్ టైంలో కూడా ఎక్కువ యూస్ చేస్తారు. ఓకేనా, దట్స్ వై యూ ఆర్ యూజింగ్ దిస్ సోర్స్ కోడ్ ఎడిటర్. ఓకే, దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు ద రియాక్ట్ అనేది మనకు ఆబ్వియస్గా తెలుసు. సో రియాక్ట్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఇదేం ఫ్రేమ్వర్క్ కాదు, దీనికి ఏమి కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ ఏముండవు. సో మీకు రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి మనం ఇక్కడ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదండి. ఓకే, వీఆర్ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్ స్పెసిఫికల్లీ. మనం ఏదన్నా ఒక పర్టికులర్ ఐటమ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి రియాక్ట్లో అన్న అవసరం మనకి లేదు. వీ జస్ట్ రన్ ద జావా స్క్రిప్ట్ ఇన్ బ్రౌజర్. మనం ఏదైనా ఒక జావా స్క్రిప్ట్ని బ్రౌజర్లో రన్ చేయడానికి మనం ఏం కావాలండి, మనకి జావా స్క్రిప్ట్ బ్రౌజర్లో మీకు రన్ చేయాలంటే V8 ఇంజిన్ అనేది కావాలి. సో దట్ ఈజ్ అవైలబుల్ ఇన్బిల్ట్, మనకి బ్రౌజర్లోనే అది ఇన్బిల్ట్గా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో వీ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్ స్పెసిఫిక్లీ ఫర్ ద Reactjs. మనం Reactjs కోసం స్పెసిఫిక్గా ఏది ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళి యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ప్రాసెస్లో చూపిస్తాను. ఫస్ట్ మనం Node.js అనేది ఇన్స్టాల్ చేసుకుందాం అండ్ దాని తర్వాత ఒక విజువల్ స్టూడియో కోడ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుందాం, సోర్స్ కోడ్ ఎడిటర్ని. అండ్ దాని తర్వాత మనం Reactjsకి సంబంధించిన యాప్ అనేది డైరెక్ట్గా ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దామండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం Node.js ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ విజువల్ స్టూడియో కోడ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ రియాక్ట్ అప్లికేషన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఈ మూడు కూడా మనం ఇప్పుడు కవర్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి Node.jsని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా, ఇందులోనే మనకి Node.js లోపలే మనకి npm అనేది కూడా మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుందండి. npm ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ఈ యొక్క npm యొక్క జాబ్ ఏంటంటే మన యొక్క ప్రాజెక్ట్లో ఏవేవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో వాటిని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం Node.js అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాట్లాడాం. ఓకే, సో మీకు ఈ యొక్క వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఎ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ 12.16.2 అండి. సో మీకు ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అది మీరు అప్డేట్ చేసుకోండి, అంతేగాని ఇదే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నా పనేమి లేదు. మీకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే మీకు అవైలబుల్గా ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో మనకి డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ఆల్రెడీ మనకి డౌన్లోడ్ చేసి పెట్టాను. సో అందుకోసం ఇక్కడ నేను ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఒకసారి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన దాని దగ్గరికి వెళ్దామండి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఇది మనకి ఇన్స్టాలేషన్ కావాల్సిన కంప్యూటింగ్ స్పేస్ అనేది తీసుకుంటుందండి. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ దాని తర్వాత ఇది ఎక్కడ మనకి ఇన్స్టాల్ అనేది లొకేషన్ అడుగుతుంది. సో మనం ఇది మార్చవలసిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ కూడా మీరు మార్చవలసిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇది కూడా మనం టిక్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టలేషన్. అంటే Node.js ఇన్స్టలేషన్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనకి రియాక్ట్ ఇన్స్టలేషన్ అసలు లేనే లేదు. జస్ట్ మనం విజువల్ స్టూడియో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో సింపుల్. ఇక్కడ మనకి పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. సో అందుకోసమే నేను ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది జస్ట్ మీకు వితిన్ 1 or 2 minutesలో అయిపోతుంది. సో అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏమేమి ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దట్స్ వై మెయిన్ ఎక్స్ప్లెనేషన్. ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క ఇన్స్టలేషన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అసలు మీరు ఏం ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ఏంటో మీకు తెలియకుండా మీరు ఇన్స్టాల్ చేసేసుకుని బ్లైండ్గా వాటి మీద వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్క ఇన్స్టలేషన్ దాని యొక్క పర్పస్ ఇప్పుడు మీకు తెలిసిందనుకోండి. సో ఓకే, ఇప్పుడు మనకి Node.js ఈ విధంగా పనిచేస్తుంది. మనకి రియాక్ట్లో అసలు జనరల్గా అది మనకి ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి దానికి అసలు ఇన్స్టలేషనే మనకు అవసరం లేదు అన్న విషయం మీకు తెలిసినప్పుడు మనం డైరెక్ట్గా విజువల్ స్టూడియో అనేది మనం కోడింగ్ అనేది రాసుకోవడానికి. సో ప్రతి దాని యొక్క పర్పస్ మీకు తెలిసినప్పుడు మీరు హ్యాపీగా దాని మీద వర్క్ చేసుకోగలుగుతారు. ఓకే, లెట్స్ గో. ఇది మనకి ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. ఇట్స్ టేక్ ఎ ఫ్యూ మినిట్స్ టైం. రైట్, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనకి Node.js అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్ and close it. ఓకే, ఇక్కడతో మనకి Node.js అనేది ఇన్స్టాల్ అయింది. బట్ అది రియల్గా ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చెక్ చేద్దాం.
జస్ట్ ఏం లేదండి cmd అని ఇస్తే మీకు మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు నోడ్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన node.js యొక్క వర్షన్ అనేది మనకి ఇక్కడ వస్తే అది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు లెక్క. ఓకే, సో మనకి ఇక్కడ వర్షన్ అనేది 12.16.2 అనేది వర్షన్ చూపించాడు కాబట్టి మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. దీంతో పాటు మనకి npm అంటే జావాస్క్రిప్ట్ ప్యాకేజ్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఆబ్వియస్గా అది ఇన్స్టాల్ అవుతుంది. ఒకసారి అది కూడా మనకి ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ ఏం లేదండి npm అని ఇచ్చామంటే అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చూపించడం జరుగుతుంది. రైట్, పర్ఫెక్ట్. ఈ విధంగా మనకు వచ్చిందంటే అది ఇన్స్టాల్ అయినట్టు లెక్క. లేదు మనం కావాలనుకుంటే npm -version అని ఇచ్చామనుకోండి, సో దాని యొక్క వర్షన్ కూడా మనకు చూపిస్తుంది. సో మీరు ఆ విధంగా అయినా సరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, 6.14.4. ఓకే, దిస్ ఇస్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు బి ఇన్స్టాల్ ద node.js. అండ్ ఈ యొక్క npm ప్లేస్లో అంటే జావాస్క్రిప్ట్ ప్యాకేజ్ మేనేజర్ ప్లేస్లో మీరు యార్న్ అనే ఒక అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ మనం సెపరేట్గా అది ఇన్స్టాల్ చేసుకోవడం నాకు ఇష్టం లేక డైరెక్ట్గా node.jsలోనే మనకి npm అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇది మీకు నేను రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. ఇప్పుడు మనం మన యొక్క విజువల్ స్టూడియో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దామండి. ఓకే, లెట్స్ గో. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాం. సో జస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడ మ్యాక్ వర్షన్ అయితే మ్యాక్ వర్షన్, విండోస్ అయితే విండోస్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ ఉంది చూసారా, సో దాని మీద తీసుకోండి. సో మీరు ఏ వర్షన్ మ్యాకా, విండోసా, లైనక్సా. సో నాది మ్యాక్ కాబట్టి నేను ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. స్టేబుల్ అని ఉంది చూసారా, స్టేబుల్ వర్షన్ మీద డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ VS కోడ్ ఫర్ విండోస్. ఓకేనా, విజువల్ స్టూడియో కోడ్కి షార్ట్ కట్ VS కోడ్ అంటారు. సో దాన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందామండి. సో ఇక్కడ నాకు జస్ట్ ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్ టైం అండి. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ ఇది 56 MB ఉంటుంది. సో ఇది మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, రైట్. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, జస్ట్ మీకు ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీని మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అండ్ నెక్స్ట్. సో సింపుల్ ఇన్స్టలేషన్ అండి. ఇది కూడా ఇంకేమి మీకు డోంట్ క్రియేట్ ఎ స్టార్టర్ మెనూ ఫోల్డర్. ఓకే, ఇది మనకు అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇక్కడతో మనకి విజువల్ స్టూడియో కోడ్ యొక్క ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఫస్ట్ మీరు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ డాష్ బోర్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి షార్ట్ కట్స్ అనమాట. సో మనం యూజ్ చేసే ప్రాజెక్ట్స్ లేకపోతే మనం స్టార్ట్అప్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏంటి ఇవన్నిటికి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. వన్స్ మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్లోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది నేను వన్స్ మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, సో అప్పటి వరకు ఇది మీరు క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ ఎక్స్టెన్షన్స్ అనే ఒక బటన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిటియర్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ప్రిటియర్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ప్రిటియర్ కోడ్ ఫార్మేటర్ అని చూసారా, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన యొక్క కోడ్, మనం రాసిన కోడ్ అంతా కూడా చాలా ప్రొఫెషనల్గా ఒక ఫార్మేట్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ రికమెండెడ్ ఫర్ ద రియల్ టైమ్ అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకి తెలియకపోవడం వల్లే సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ చెప్పరు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకి తెలియడమే మెయిన్ రియల్ టైమ్ ఫార్మేట్లో మనం వర్క్ చేసే మనకి ఆ యొక్క ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సో ఇది మనకు ఉండడం వల్ల మనకి కోడ్ అంతా కూడా ప్రొఫెషనల్గా ఒక ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దీని తర్వాత మీరు దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క ప్రిటియర్ కోడ్ ఫార్మేటర్ యొక్క ఇంప్లిమెంటేషన్ మనకు కనిపించాలి అంటే మనం కోడ్ రాసేటప్పుడు మనకు కనిపించాలంటే ఇక్కడ చిన్న చేంజ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏం లేదండి, ఇక్కడ మీరు ఇక్కడ పైన ఫైల్స్ మీద క్లిక్ చేసి ప్రిఫరెన్స్ అని చూసారు, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు ఫార్మేట్
ఆన్ సేవ్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు క్లిక్ చేయండి. ఓకే, టిక్ మార్క్ చేసుకోండి. ఓకేనా, టిక్ మార్క్ చేసేసి మీరు క్లోజ్ చేసేసేయండి. దట్స్ ఇట్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడతో మనం Node.jsని ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ రియాక్ట్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇట్స్ అ ప్యూర్ లైబ్రరీ కాబట్టి మళ్ళీ దీనికి CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటూ సెపరేట్గా ఏముండదు. మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా ఆ లైబ్రరీ ఫైల్స్ అన్ని కూడా మన యొక్క లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఓకే, ఐ హోప్ మీకు రియాక్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్ క్లియర్గా పర్ఫెక్ట్గా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ anyone having any doubts, please let me down in the comments. I will meet you there in the next sessions. Till then, have a great day. Bye bye. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.